రెండవది ప్రార్థన చేయాలి, మూడవది కనిపెట్టాలి, నాలుగవది కాచుకోవాలి. పిల్లల ఉదయకాలం కట్టుకోవాలి అనే విషయం గురించి నేర్చుకున్నాం. ఎలా కట్టుకోవాలంటే మన జీవితాన్ని నువ్వు విశ్వసిస్తున్న అతి పరిశుద్ధమైన దాని మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. మనం ఏం విశ్వసిస్తున్నాం? దేవుని వాక్యాన్ని. పిల్లరా, మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలోనైనా కుటుంబంలోనైనా చేసే ప్రతి పని, జరిగే ప్రతి కార్యం దేనికి అనుగుణంగా ఉండాలి? దేవుని వాక్యానికి. నువ్వు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, నీ ఇంట్లో ఏ కార్యం జరుగుతున్నా దేవుని వాక్య క్రమానికి అనుగుణంగా చేస్తేనే తప్ప కొంచెం తేడా వచ్చినా దేవుడు ఏం చేయడం? సహించడం. పిల్లలు చాలా సందర్భాలలో, ముఖ్యంగా వివాహ విషయాల్లో వచ్చేసరికి ఇది యెహోవా వలన కలిగిన కార్యం అంటారు. కానీ పెళ్ళన్నీ మన సొంత పెద్దలమే, అన్ని మన సొంత ఆలోచనతోటే. హెడ్డింగ్ మాత్రం వాక్యం పెడతాం కానీ చేసే పనులన్నీ మన ఇష్ట ప్రకారమే. దేవుడు ఇష్టపడతా ఉంటాడన్నమాట. యేసును ఆయన శిష్యులు నా వివాహానికి వచ్చిరి అంటారు, కానీ వివాహంలో ఎక్కడ దేవునికి చోటే ఉండదు. వాక్యం ఒకవైపున, మన జీవితం ఒకవైపున ఉంటే మనం సిద్ధపడుతున్న క్రమంలో లేనట్టే. ప్రియులారా, మన జీవితాన్ని వాక్య క్రమంలో ఏం చేయాలంట? కట్టుకోవాలంట. ప్రియులారా, కట్టుకునేటప్పుడు సాధారణంగా పేర్ల మేస్తులు గోడ కట్టేటప్పుడు ఏం చేస్తారు? ఇటుకలు పెట్టేసి అలా కట్టుకొని వెళ్ళిపోతారా? వెళ్ళరు. కింద పోల్స్ వేసిన తర్వాత ఇటుకలు పెట్టుతున్న ప్రతిసారి ఒక గుండు ఉంటుంది తాడుతో కదమ్మా, దాన్ని ఏమంటారు ఇక్కడ? తోపం అంటారు కదా. దాన్ని పెట్టి చూస్తారు. మా ఇంటి కట్టినప్పుడు అడిగాను మేస్త్రి కానీ, అంకుల్ ప్రతిసారి ఇటుక పెడుతున్నప్పుడు అలా పెడుతున్నారు ఎందుకు అని అడిగాను. అడిగితే చెప్పారు, గోడ సరిగ్గా లెవెల్గా వస్తుందా లేదా మాకు తెలియటం కోసం అమ్మ. ఇది పెట్టకపోతే గోడ ఏమవుతుంది? తెలియకుండానే మేమే వంకరగా కట్టేస్తాం. చిన్న తేడా వచ్చినా మేము సరిగ్గా చూసుకోకుండా కడితే ఏమవుతుంది? అది వంకర వచ్చేస్తుంది. కాబట్టి అది ఫ్రీగా అటు ఇటు మూవ్ అవుతుంటే కరెక్ట్గా సరిపోయినట్టు. లోపలికి వెళ్ళిందంటే ఇటుక లోపలికి వచ్చినట్టు, అది గట్టిగా పట్టేస్తుంటే ఇటుక బయటకు వచ్చినట్టు. కాబట్టి గోడ తేడా పడుతుందని మాకు అర్థమవుతుంది. కాబట్టి పునాది మీద కరెక్ట్గా గోడ కట్టబడుతుందా లేదో చూసుకోవడం కోసం మేము ఈ తోకాన్ని ఉపయోగిస్తాం. అలాగే మన జీవితం, మనము ప్రభు దగ్గరికి వెళ్ళటానికి సరైన సిద్ధపాటులో ఉన్నామా లేదా అనే దానికి తోకం ఏంటది? ఏంటమ్మది అమ్మా? మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోతున్నారా? ఏంట తోకం? దేవుని వాక్యానికి ప్రభు చెప్పారు, నా వద్దకు వస్తున్న మీరు నీ జీవితాన్ని ఎలా కట్టుకోమన్నారు? నా వాక్యం మీద కట్టుకోండి. రెండవది, ఎలా ప్రార్థన చేయాలంట? ఆత్మలో ప్రార్థన. పిల్లరా, ఆత్మలో ప్రార్థన అనే అంశం చాలా విస్తారమైనది. ఒకే ఒక్క మాటతో నేను చెప్పి ముగిస్తాను ఈ అంశాన్ని. పిల్లరా, ఆత్మలో ప్రార్థన చేయటం అనగా ఆత్మ సంబంధమైన విషయాల కోసం ప్రార్థన చేయటం. నీ ప్రార్థనలో నువ్వు రక్షించబడిన బిడ్డవైతే నీ ప్రార్థనలో ఉండాల్సిన అంశాలు చాలా ప్రత్యేకంగా ఉండాలి. అందులో నెంబర్ 1 2వ సమూయేలు గ్రంథం. త్వరగా తీయండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం 29వ వచనం. త్వరగా చదవాలి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగో మనవి చేసేను. దావీదు చేస్తున్న ప్రార్థన చూడండి. 29వ వచనం దయచేసి. 29. చాలమ్మా. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో కూర్చుని ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, జాగ్రత్తగా వినండి. దేవా, నా కుటుంబము నిత్యము ఈ సన్నిధిలో ఉండాలి. ఇలాగా దావీదుకి చాలా స్థలాలు తెలుసు. దావీదుకి అరణ్యం తెలుసు, దావీదుకి తన ఇల్లు తెలుసు, దావీదుకి రాజమందిరం తెలుసు, రాజసింహాసనం ఉండే స్థలం తెలుసు, దావీదుకి దేవుని సన్నిధి తెలుసు. ఈ 4 స్థలాల్లో తన కుటుంబాన్ని ఎక్కడ ఉంచమని కోరుకున్నాడు? చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా. దేవుని సన్నిధి. వెరీ గుడ్. దేవా, నాకు ఈ 4 స్థలాలు తెలుసు, కానీ నా కుటుంబాన్ని రాజమందిరంలో ఉంచలేదు. దేవా, నా కుటుంబాన్ని ఇంకా మంచి ఉన్నతమైన పై స్థాయికి తీసుకెళ్ళలేదు.
నా కుటుంబాన్ని నిత్యము ఎక్కడ ఉంచాలి? నీ సన్నిధిలో ఉంచుతుంది. సోదరులారా, ఆత్మ సంబంధమైన విషయాల కోసం ప్రార్థన చేసే బిడ్డలమైతే మన ప్రార్థన విషయాలు ఏమన్నాడు? దేవా, నా కుటుంబము నిత్యము ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో. ఏ సన్నిధిలో? దేవుని సన్నిధి. ఈ సన్నిధిలో ఉంటే రేపు ఆ సన్నిధిలో ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు అక్కడికి రావటం కష్టం. ఇది సిద్ధపడే స్థలం. ఇది దేవుని మందిరం. ఈ భూలోకంలో ప్రభు మనకి ఇచ్చారు. సిద్ధపరిచే వ్యక్తులు ఇచ్చారు. సిద్ధపడే విధానం నేర్పడానికి వాక్యం ఇచ్చారు. సిద్ధపడే స్థలాన్ని ఇచ్చారు. ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళటానికి ఏం చేస్తారు? వాళ్ళు సిద్ధపడతారు. కాబట్టి ఫస్ట్ ఎక్కడ తీసుకురావాలని? ఎక్కడ తీసుకురావాలి? ఎస్, దావీదు అంటున్నాడు, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో. నమ్మిన ప్రతి తల్లి తప్పకుండా చేయాల్సిన ప్రార్థన ఇది. దేవా, నా కుటుంబం నిత్యం ఎక్కడ ఉండాలి? అందుకు దేవుడు అన్నాడు, దావీదు, ఎంత చక్కని కోరిక కోరావు. వెరీ గుడ్. నువ్వు నా సన్నిధిని అడిగావు. నీ కుటుంబం నా ఇంటిలో నా సన్నిధిలో నాకు కోరుకున్నావు. కాబట్టి నేను బహుమానం నీకు ఏమి ఇస్తున్నానో తెలుసా? సింహాసనం ఇస్తున్నాను. నీ తరతరానికి తప్పకుండా ఒక మగబిడ్డ ఎక్కడుంటాడు? కోరుకున్నాడు దావీదు. ఏమన్నా సింహాసనం కోరలేదు. ఏం కోరాడు? సన్నిధి కోరాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? అది సంగతి. నీ కుటుంబం అంతా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటుందో, ఒకప్పుడు దేవుడి కూడా ఏం చేస్తారు? కూర్చుంటారు. ప్రియులారా, ఈ సన్నిధిలో కూర్చున్న నీ కుటుంబం నీ సన్నిధిలో దేవుని సన్నిధిలోకి వచ్చేంత వరకు నువ్వు ఎంత కన్నీరు కాలుస్తావో, ఎంత అంగలాలుస్తావో, ఎంత ఏడుస్తావో, నాలుగు గోడల మధ్య ఎంత కుమిరి ఏడిసి దేవుని ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని రప్పిస్తావో, ఒక దినాన వీళ్ళందరూ ఎక్కడ కూర్చుంటారు? రక్షించబడ్డ తల్లిగా దేవుడికి అప్పగించిన బాధ్యత ఇది. చేయాల్సిన పని ఇది. చేయాల్సిన మనం ఏం చేయాలి? నమ్మకంగా చేయాలి. దేవుడు తల్లిగా, భార్యగా, కోడలిగా, అత్తగా, నాయనమ్మగా, అమ్మమ్మగా మీకు బాధ్యతలు అప్పగించాడు. అట్ ద సేమ్ టైం అవి కుటుంబంలో బాధ్యతలైతే రక్షించబడ్డ ప్రతి సహోదరికి దేవుడు ఇచ్చిన ఒక బాధ్యత. నమ్మిన నువ్వు నమ్మిన సత్యాన్ని లోకానికి ఏం చేయాలి? ప్రకటించాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు బాధ్యతలు అప్పగించాడు. ప్రియులారా, ఆయన ఎందుకు అప్పగించాలో తెలుసా? నువ్వు నమ్మకంగా చేస్తావని నమ్మి నీ చేతిలో పెట్టాడు. కొంతమంది వాక్యం చెప్పే పని, కొంతమందికి పాటలు పాడటం, కొంతమందికి ప్రజలను తీసుకురావటం, కొంతమందికి వంట చేయటం, కొంతమందికి మందిరానికి ప్రజలను ప్రోత్సహించటం, కొంతమందికి బలహీనను దగ్గరికి వెళ్ళి పరామర్శించి దేవుళ్ళు బలపరచడం. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు. నా ప్రశ్న ఏంటంటే, అసలు నీకు దేవుడు ఏ పని అప్పు చెప్పాడు? రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడి కోసం నువ్వు చేస్తున్న పని ఏంటి? అసలు దేవుడిని ఎందుకు రక్షించాడో నీకు ఏ పని అప్పు చెప్పండి. ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ప్రభు దగ్గరికి వెళ్ళాక ప్రక్కని చెప్పినట్టు, ప్రభా అది చేశాను, ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను. ఓకే, నీ ఇంటి వారి కోసం నీ కోసం చాలా చేస్తావు. వెరీ గుడ్. కానీ అది భూలోకం వరకే. నా కోసం ఏం చేస్తావు? నా కోసం ఏం చేస్తావు? దేవుడు దినాన్ని ప్రశ్న అడగబోతున్నాడు. దేవుడు ఇంకా ఎందుకు 2024లో కూడా మనం ఉంచాడంటే, అది చేయాల్సిన పని చేయాలా? చెప్పాలి. ఆరోగ్యవంతులు మనం ఉంచాడా? ఆరోగ్యవంతులు చాలా మంది చనిపోయారు. మంచి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉందని ఉంచాడా? మనకన్నా మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తిని డైట్ ఫాలో అయ్యి కూడా ఎంతమంది చనిపోయారు. మరి ఎందుకు దేవుడు మనం ఉంచాడు భూమి మీద? నీకు అప్పగించిన పని ఇంకా మిగిలిపోయి ఉంది. నువ్వు చేయాల్సిన పని ఇంకా మిగిలిపోయింది. నీకు దేవుడు నియమించిన దినాలు ఇంకా నీకు ఉన్నాయి. ఆ దినాలలో నమ్మకంగా ఆ పని చేస్తావని నీ కోసం దేవుడు వచ్చాడు. చెయ్యాల్సిన నువ్వు చెయ్యకుండా వదిలేసావంటే ఒక దినాన దేవుని ముందు తల దొరుకుని సిగ్గుపడి ఏడవలసిందే. రెండో అంశం దేనికోసం ప్రార్థన చేయాలి తెలుసా? దేవా, నన్ను నమ్మి నా చేతిలో పెట్టిన పని నమ్మకంగా చేయడానికి నాకు సహాయం చేయి. నాకు ఏ పని అప్పగించావో ఆ పని నమ్మకంగా చేసి నీ దగ్గరకు వచ్చి నేను ఇవ్వాలి. దేవుడు నాకు అప్పగించిన పని నమ్మకంగా చేసిన తర్వాత మనం చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? చూడండి ఒక మాట, లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. త్వరగా లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనం.
చాలమ్మా. దేవుడు మాకు సెలవిస్తుంది, దేవుడు మనకు అప్పగించిన పనులన్నీ నమ్మకంగా చేసేసంట చేతులు కట్టుకుని ఏమని చెప్పాలంట, దేవా నేను నిష్ప్రయోజకురాలిని, నువ్వు నా చేత చేయించిందే చేశానయ్యా, ఇందులో నా గొప్పేమీ లేదయ్యా అని చెప్పాలంట. చెయ్యాల్సినవి చెయ్యాలి, చెప్పండి. రెండోది చెప్పాల్సినవి చెప్పాలి, నమ్మకంగా పని చేయాలి. నమ్మకంగా పని చేసి ఏమని చెప్పాలంట, దేవా నిష్ప్రయోజకురాలిని, నీవు నా చేత చేయించిన పనే చేశానయ్యా, ఇందులో నా గొప్ప లేదయ్యా, నీకే మహిమ అని చెప్పాలి. అనగా మన జీవితంలో మన ద్వారా జరిగిన ప్రతి పని ఎవరిని చూపించాలి అంటే, ప్రజల ముందు మనం బయటకు రాకూడదు, ప్రజల్లో మనం కనపడకూడదు. కొన్నిసార్లు చాలా మందికి ఆశ ఏంటంటే బయటికి కనబడే పని చేస్తే చూస్తారు, బయటికి కనబడే పని చేయడానికే ఇష్టపడతారు, కానీ ఎవరు చూడకుండా చేసే పని చేయడానికి ఇష్టపడరు. ఈ పని చేస్తే అన్న పక్క చూస్తుందా లేదా, చూడదా, ఎందుకు అనవసరం. ఇలాగా మనం చూసేది మనుషుల కోసం, మనుషులు చూస్తారని చేయటం చాలా తప్పు పద్ధతి. నీకు దేవుడు ఒక పని అప్ప చెప్పాడు, నమ్మకంగా చేసే. ఎప్పుడు ఏ పని అప్ప చెప్తా పని, కొన్నిసార్లు గిన్నెలతో పని అప్ప చెప్తాడు దేవుడు, కొన్నిసార్లు ఇక్కడికి వచ్చి మాట్లాడే పని అప్పు చెప్తాడు దేవుడు, కొన్నిసార్లు బాత్రూమ్ కడిగే పని అప్పు చెప్తాడు. ఎప్పుడు ఏ పని అప్పగించిన ఏం చేయాలి, ఎక్కడ ఉన్నప్పుడు ఎంత నమ్మకంగా చేసావో బాత్రూమ్స్ దగ్గర కూడా చెప్పాలి గట్టిగా, అంతే నమ్మకంగా చెయ్యాలి. మేము యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒక ఎవరొస్తుంది క్యాంప్కి వెళ్ళాం. ఒక పెద్ద స్కూల్ రెంట్కి తీసుకుని మాకు ఆ క్యాంప్ కండక్ట్ చేశారు. వరుసగా బాత్రూమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లల స్కూల్ అది, బాత్రూమ్స్ ఎలా ఉంటాయి, భలే దారుణంగా ఉంటాయి. మాకు అందరికీ చీపుర్లు ఇవన్నీ ఇచ్చారు. అవి ఏం చేయమని ఒక్కొక్క బాత్రూమ్ 2 అమ్మాయిని తీసుకున్నాం. ఆ స్కూల్ కరస్పాండెంట్ సార్ అడిగారంట, బాత్రూమ్స్ చిన్నపిల్లలు కదంటే చాలా దారుణంగా ఉన్నాయి, ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చి క్లీన్ చేయించుకోండి అని చెప్పారంట. అప్పుడు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్న డైరెక్టర్ అలా చెప్పారంట, ఎవరూ అక్కర్లేదండి, మా పిల్లలే, ఇదేంటి యూనివర్సిటీ పిల్లలు బాత్రూమ్ క్లీన్ చేస్తారా అని అడిగారంట. మీరే చూడండి తలతలాడతాయో అన్నారంట. పిల్లలందరూ వెళ్ళాం, శుభ్రంగా ఒక్కొక్కరు ఒక బాత్రూమ్ తీసుకున్నాం. పైగా వైజాగ్లో ఆ స్కూల్ ఎక్కడంటే బొగ్గు ఎక్స్పోర్ట్ చేసే ప్లేస్లో ఉన్న స్కూల్. మొత్తం మా ఇల్లు మా ఒళ్ళు అంతా నల్లగా వచ్చేది, వేసుకున్న చెప్పులు వేసుకున్న బట్టలు సాయంత్రానికి నల్లగా ఉండేవి. మేమే మా బట్టలే మా చెప్పులు నల్లగా ఉంటాయి, ఆ బాత్రూమ్ ఇంకా దారుణంగా ఉండేవి. పట్టుకుని తోమి అరగదోమేశాం. డైరెక్టర్ గారు, ఆ స్కూల్ డైరెక్టర్ గారు చూశాను కదమ్మో, మీ పిల్లలు మామూలు కాదు, యూనివర్సిటీ పిల్లలంటే స్టైల్గా ఉంటారు, గణనంగా ఉంటారు అనుకున్నాను. ఇంతగా బాత్రూమ్లు కూడా కడిగే పిల్లలు ఉన్నారు ఈ రోజుల్లో. చదువుకునే పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు అంటే ఒక పెద్ద స్పెషల్ అక్కడ వైజాగ్లో. అదే ఇంత బాత్రూమ్ కూడా పిల్లగా దేవుడు మనకి ఎప్పుడు ఏ పని అప్పగిస్తే నమ్మకంగా చేయాలి. అది నమ్మకంగా చేస్తే ఇంకొక పని, అది నమ్మకంగా చేస్తే ఇంకొక పని, అది నమ్మకంగా చేస్తే ఇంకొక పని. దేవుడు మనల్ని అంచెలంచెల పైకి తీసుకొస్తున్నాడు. మొత్తానికి మనం చేయాల్సింది, చేతిలో నీకు దేవుడు పెట్టిన పనిని నమ్మకంగా చేయాలి. చేసిన తర్వాత ఏమనాలి, నేను కాబట్టి చెప్పాలి, నేను కాబట్టి చేశాను, మంచి టాకింగ్ పవర్ ఉంది కాబట్టి చెప్పాను, మంచి స్వరం ఉంది కాబట్టే పాడాను. ఈ మాటలు మన నోట నుండి ఏం చేయకూడదు, లేకపోతే ఏం చెప్పాలంట, నిష్ప్రయోజకురాలే, నీ దైవాన్ని చేశాను, నువ్వు చేయించింది చేశాను, నీకే మహిమ, ఇది చెప్పాలి. చేయాల్సింది నమ్మకంగా చేయాలి, చెప్పాల్సిందాన్ని చెప్పాలి. మూడవదిగా ఏం నేర్చుకున్నాం, నెంబర్ 1 ఏం చేయాలని నేర్చుకున్నాం, కట్టుకోవాలి. రెండవది ప్రార్థన చేయాలి. మూడవది కనిపెట్టుకోవాలి. ఒకసారి చదువుతా మాట, యూదా పత్రిక 1వ అధ్యాయం, యూదా పత్రిక చదువమ్మా. చాలు. దేని కొరకు కనిపెట్టాలంట, దేని కొరకు కనిపెట్టాలి, ఆయన కనికరము కొరకు కనిపెట్టాలి. జాగ్రత్తగా వినండి పిల్లగా,
జీవితాన్ని వాక్య సత్యంలో కట్టుకుంటున్నా, బాగుంది. ఎంతో చక్కగా ప్రార్థన చేస్తున్నాం, బాగుంది. ఈ రెండింటితో పాటు ఉండాల్సిన మూడవది కనిపెట్టుకొనుట. మూడవది ఏంటమ్మా? అనగా ఎదురు చూచుట, అనగా నిరీక్షించుట. పిల్లగా కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు అమ్మ పెళ్లి కూతుర్ని అమ్మగారింటిగా పెట్టి అబ్బాయి పని నుండి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళాడు. 2 రోజులు పోయి వస్తున్నాడు. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు ఏం చేస్తుంది? అరే మీరు ఎప్పుడు చేయలేదా పని? బ్రదర్ ఊరిలో వస్తుంటే మీరు ఎప్పుడు ఎదురు చూడలేదా? ఏం చేస్తారు మీరు? ప్రేమగా చూసుకునే పని. కొత్తగా పెళ్ళైన కూడా ఎప్పుడైనా సరే భర్త ఊరిలో వస్తుంటే ఏం చేస్తాం? ఎదురు చూస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు ప్రేమతో ఎదురు చూస్తాం, కొన్నిసార్లు భయంతో ఎదురు చూస్తాం. వచ్చే ఆ భర్త ప్రేమగా మన ప్రేమగా చూసుకుని వ్యక్తి అనుకో, మనకు ఎదురు చూస్తాం, ప్రేమగా ఎదురు చూస్తాం. ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ వాయించేవాడనుకో, కొట్టేవాడనుకో, ఇచ్చేవాడనుకో, ఆయన వస్త్రాన్ని తెలిస్తే ఎలా ఎదురు చూస్తాం? చెప్పాలి. భయంతో. అప్పుడు ఎదురు చూస్తాం. కానీ ఎలా ఎదురు చూస్తాం? భయంతో. ఈ బస్సు దిగుతాడేమో, వస్తాడేమో, మళ్ళీ ఏం గొడవ పెట్టుకుంటాడు, మళ్ళీ ఏమంటాడు కదమ్మా. ఎదురు చూపులు 2 రకాలు ఉన్నాయి. ప్రేమగా చూసుకుని భర్త దగ్గర ఆయన వస్తుంటే ఒక రకం ఎదురు చూపు, కొట్టి తిట్టే వ్యక్తి వస్తేనేమో. విన్నారా? ఈ లోకంలో కాస్తంత ప్రేమ చూపించే ఆ భర్త వస్తేనే ఎంత ఆశతో బయటకు వచ్చినా రాజొద్దా అంటారు కదా. మరి వచ్చేది ఎవరు ఇప్పుడు? అబ్బాబ్బా, మన కోసం ప్రాణమే ఇచ్చిన ప్రియుడు, మన కోసం ప్రాణాన్ని దారిపోసిన ప్రియుడు, నీ కోసం నా రక్తం అంతా కాచేసిన ఒక బొట్టు కూడా నా కోసం ఉంచుకోలేదు. ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు ఆయన. నా రక్తం నీ కోసమే, నా ప్రాణం నీ కోసమే దారిపోసాను, నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాను అంటే మన ఎదురు చూడాలి. మరి ఎలా కనిపెట్టాలి? ముందు ప్రభు, అప్పుడే వద్దు ప్రభు అంటానా? అక్కడ నాకు ప్రభు అంటాను. మన సిద్ధపాటు సరైనదైతే ప్రభువా ఎప్పుడు వస్తావు నాయన, ఎదురు చూస్తానన్నా నీ కోసం, కనిపెట్టుకుంటూ ఉన్నానయ్యా, నీ వద్దకు వచ్చేంత వరకు నేను తొట్టిలో పోకుండా నన్ను కాపాడు. ఆయన కనికరం కోసం ఎదురు చూడాలి. దేవా నన్ను కనికరించు. తొందరపాటులో పొరపాటులో పడ్డాను, ఇది కొంచెం మిస్టేక్ చేశాను, కనికరం చూపించు. నన్ను నీ దగ్గరకు రాకుండా దూరం చేసే దాని నుంచి నన్ను కాపాడు అని ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం రోజాడుకోవాలి. కనికరం కోసం ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోతానన్న ఆశతో, నా ప్రియుడము, నా ప్రాణప్రియుడను ఎంతో ప్రేమించి ప్రాణించినదే నన్ను ఎంతో కంటికి రెక్కలో చూసుకుంటున్నావయ్యా. నువ్వు వస్తావు నన్ను తీసుకెళ్ళడానికి. ఇప్పుడు వస్తాడు నా ప్రభు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తీసుకెళ్తాడో, ఎప్పుడు పిలుస్తాడో, ఇక్కడ ఎక్కి రమ్మో అనే స్వామి ఎప్పుడు ఏర్పడతాడో, నేను ఎప్పుడు వెళ్ళిపోతాను ఎదురు చూస్తూ ఉంటాను. పిల్లలు 6 గంటలకు బస్సు, 10 తక్కువ 6కే రెడీ అయిపోయి కూర్చున్నాం అనుకో, ఎలా ఉంటాం మనం? టయానికి బస్సు రావాలనుకుంటాం, అవునా? బస్సు కన్నా ముందు నువ్వు రెడీగా ఉంటే బస్సు టయానికి రావాలనుకుంటాం. 6 గంటలకు బస్సు, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు, 5 తక్కువ 6 అయిపోయింది, ఇంకా స్నానం కూడా అవ్వలేదు, అప్పుడు ఏమని కోరుకుంటావు? బస్సు లేట్ అయితే బాగుంది, అవునా కదా? అందరం చేసే పని అదే. నువ్వు ముందు సిద్ధపడితేనేమో బస్సు టయానికి రావాలనుకుంటా, నువ్వు సిద్ధపడకపోతే ఏమనుకుంటా? లేట్ అయితే బాగుంది, మధ్యలో అయితే బాగుంది. నీ మనసులో ఏమనుకుంటున్నావు? ప్రభు వస్తే బాగుండు అనుకుంటున్నావా? ఆలస్యం చేస్తే బాగుండు అనుకుంటున్నాను. వస్తే బాగుండు అని ఎవరు అనుకుంటారో తెలుసా? చెప్పాలి. అర్థమైపోయింది కదా మీకు? సిద్ధపడినాడు, వాక్య ప్రకారంగా జీవితాన్ని కట్టుకున్నాడు, చెయ్యాల్సింది చేస్తున్నవాడు, చెప్పాల్సింది చెప్తున్నవాడు, నమ్మకంగా పని అప్పగించిన పని చేస్తున్నవాడు, ఎప్పుడు వస్తాడని ఎదురు చూసేవాడు. ప్రభు వస్తే బాగుండును అనుకుంటారు. ఇవేమీ లేకుండా లోపల తిరిగే వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మో ఈ సంవత్సరం రాకుండా ఉండాలి, ఈ సంవత్సరం కూడా నేను చేయాలి, శుభ్రంగా ఎంజాయ్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ వస్తే అప్పుడు చూసుకుందాం. వీళ్ళగా కనిపెట్టుకుని ఉండాలి. 4వ విషయం,
తొందరగా ముగిస్తాను. చివరి విషయం చూడండి. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. 4వ మాట ఏంటమ్మా? కాచుకొని ఉండాలి. మొదటి మాట ఏంటి? కట్టుకోవాలి. రెండవది ప్రార్థన చేయాలి. ప్రార్థన. మూడవది కనిపెట్టాలి. 4వది కాచుకోవాలి. ఏం కాచుకోవాలి? దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకోవాలి. దీనిరా జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ పాప లోకంలో మనం ఉంచాడు. దేవుని ప్రేమ అనే బౌండరీ మనకి వేశాడు. ఈ బౌండరీలో మన మధ్యలో ఉన్నాం. ఈ బౌండరీ దాటి లోకంలోకి వెళ్ళకుండా మనం ఏం చేసుకోవాలి? అది విషయం. దేవుని ప్రేమ అనే హద్దు దాటి వెళ్ళిపోకుండా మనం కాచుకోవాలి. ఎందుకు కాచుకోవాలి అంటే బౌండరీని దాటించేవి చాలా మన ముందుంటాయి. దేవుని ప్రేమలో నుంచి అదే ఈమె మొత్తాన్ని సిద్ధపడిపోతుంది దేవుని దగ్గరికి వెళ్ళడానికి, ఏదో దగ్గర దెబ్బ కొట్టి ఇక్కడ ఉండిపోయేలా చెయ్యాలని అపవాది చాలా రకాల ప్లాన్ చేస్తూ ఉంటాడు. దేవుని ప్రేమలో నుంచి బయటకు లాగటానికి చాలా ఆకర్షణ మన ముందు కనపడుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, బిడ్డలారా బౌండరీ దాటి బయటకు వెళ్ళకుండా మిమ్మల్ని మీరు ఏం చేయాలి? కాచుకోండి. సంసోనంతటి బలవంతుడికి ఏమొచ్చింది చెప్పాలి? భయంకరమైనది అట్రాక్షన్ కనపడింది. బౌండరీ ఏం చేశాడు? దాటేశాడు. దేవుని ప్రేమ అనే బౌండరీ దాటాడు. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని కోసం ప్రతిష్ఠించబడిన బిడ్డ బౌండరీ దాటైపోయాడు. రా రా అని ఆకర్షించింది లోకం. మనల్ని కూడా ఆకర్షిస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడ చక్కగా ముసుగేసి కూర్చుని వాక్యం విన్నాం కదా, మనసులో అనుకున్నాం చి ఎలాగైనా దేవుని కోసం సిద్ధపడిపోవాలి అనుకున్నాం. ఇంటికి వెళ్ళాం, రా రా అంటారు. ఏంటది చెప్పాలి? ఏమంటారు? చాలా అంటే మనల్ని బౌండరీని దాటించడానికి అపవాది శతవిధాల ప్రయత్నం చేస్తారు పిల్లలు. ఎందుకో తెలుసా? ముగింపులో మనం ఉన్నాం, ఎడ్జ్లో మనం ఉన్నాం. దేవుని రాకడకు సమీపంగా మనం ఉన్నాం, ఎడ్జ్లో ఉన్నాం. కాబట్టి అపవాదికి టెన్షన్ ఎక్కువైపోయింది. ఎలాగైనా సరే వీలైనంత వరకు ఈ దేవుని బిడ్డని దేవుని దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి తెచ్చుకోవాలి. అది వాడి ప్రయత్నం. మనం ఎక్కువ శాతం బాగా నిద్రపోతాం. సినిమా డైరెక్టర్లు నిద్రపోరు ఎక్కువ. సినిమా డైరెక్టర్లు, సినిమాలు తీసేవాళ్ళు, బూతులు లోకానికి చెప్పేవాళ్ళు నిద్ర నిప్పు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ సినిమాలు హిట్ అవ్వాలని, ఎక్కువ మంది చూసి ఎక్కువ మంది పాడవ్వాలని. మరి వాక్యం చెప్పి లోకానికి సత్యాన్ని చెప్పాల్సిన మనం మాత్రం ఏం చేస్తున్నాం? అది విషయం. అబద్ధాన్ని చెప్పడానికి, అసత్యాన్ని చెప్పడానికి నిద్ర నిప్పులు మాత్రం కష్టపడుతుంటే సత్యాన్ని చెప్పాల్సిన మనము నోరు మూసుకుని కూర్చుని నిద్రపోతున్నాం. సిద్ధపడిన వాళ్ళని చేసే పనేనైంది, సిద్ధపరచాల్సిన మనం చేయాల్సిన పనేనైంది. నమ్మిన మనము ఆ సత్యాన్ని ఏం చేయాలి? లోకానికి చెప్పాలి. అందులో పడిపోవటం కాదు, పడ్డా వాళ్ళు ఎందులో లాగాలి? బౌండరీ మనం దాటకూడదు, కానీ బౌండరీ లోపల జనాన్ని ఏం చేయాలి? అది విషయం. అపవిత్రతను అంటకుండా మనం జాగ్రత్తగా ఉంటూ అపవిత్రులను లోపలికి ఏం చేయాలి? దేవుని ప్రేమ అనే బౌండరీ లోపలికి మనం లాగాలి. అది ఆ వాక్యం యొక్క అర్థం. బౌండరీ దాటి వెళ్ళిపోకూడదు, బౌండరీ దాటి వెళ్ళిపోకూడదు. సంసోనికి కన్ను ద్వారా భయంకరమైన శోధ. ఎక్కడికి వెళ్తే అక్కడ అమ్మాయి పిచ్చి. మనలో ఏదైతే బలహీనత ఉందో అపవాది దాన్ని గట్టిగా పట్టుకుంటాడు, నిన్ను దెబ్బ కొడతాడు. జాగ్రత్త. నీ కంటిని కంట్రోల్ చేసుకోలేకపోయామంటే నీ కన్ను నిన్ను పరలోక రాజ్యం వెళ్ళకుండా దూరం చేస్తుంది. నీ మనసులో ఉన్న కోరికలు కంట్రోల్ చేసుకోలేకుండా బౌండరీ దాటి వెళ్ళావా? జాగ్రత్త. గొప్ప గొప్ప భక్తుల్ని పడగట్టేసిన పోవాలి. ఇలా అందుకే ప్రభు చెప్తున్నాడు, నా ప్రేమలో నుంచి వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలి? మిమ్మల్ని మీరు కాచుకోండి. పరాయి పురుషుడు వంటి ఈ లోకం మనం ఆకర్షిస్తుంది. ప్రియులారా, మనం ఎవరికి చెందిన వాళ్ళము? ఎవరికి ప్రధానం చేయబడ్డాం? ప్రియుడైన యేసు ప్రభు గారికి ప్రధానం చేయబడ్డా కన్యక మనం. కానీ ఈ లోకం అనే పరాయి పురుషుడు మనం ఏం చేస్తాడు? చెప్పాలి, చెప్పాలి. ఏం చేస్తాడు? ఆకర్షిస్తూ ఉంటాడు.
ఆ ప్రియుని మరచి పరాయి పురుషుడి వైపు చూసావంటే చేసుకునే వ్యక్తి చేసుకుంటాడమ్మా? చెప్పాలి. వివాహం నిశ్చయమైన అమ్మాయికి వేరే అబ్బాయితో మాట్లాడుతుందని పెళ్లి కొడుకు తెలిసింది అనుకోండి, చేసుకుంటాడు పెళ్లి కొడుకు. అతను ఎంతో మంచోడైతే తప్ప, అతను ఎంతో ధర్మాత్ముడు అయితే తప్ప, అతను ఎంతో పుణ్యాత్ముడు అయితే తప్ప, నిజంగా ఈ లోకంలో ఒక మగపిల్లడికి, ఒక యవనస్తుడికే అంత పౌరుషం ఉంటే పరిశుద్ధులని యేసు ప్రభువారు ప్రాణం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్న సంఘం మరొక పరాయి పురుషుడి వైపు చూస్తుంటే ఆ ప్రియుడు మనసు తట్టుకుంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నా ప్రేమలో నిలిచి ఉంటున్నట్లు కాచుకోండి. బయటకు లాగేవి చాలా కనపడతాయి మీకు, లోకంలో పడగొట్టేవి చాలా కనపడతాయి మీకు. జీవిత కాలంలో జాగ్రత్త, ఎక్కడ పడిపోకుండా, బౌండరీ దాటకుండా, బయట ఉన్న వాళ్ళని చెప్పాలి ఎక్కడ తీసుకురావాలి. బయట ఉన్న వాళ్ళని లోపలికి లాగాలి, కానీ లోపల బయటకు మనం బయటకు వెళ్ళకూడదు. మనం వెళ్ళకుండా మనం జాగ్రత్త పడుతూ, చాలా మంది అంటారు అవస్థలు, ఒక విశ్వాసమైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అతను కూడా దేవుళ్ళలోకి మార్చవచ్చు కదా. ఎక్కువ యవనస్తుల క్యాంపులో వచ్చే క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్ రాసి పిల్లలు బాక్స్లో వేస్తారు. ఎక్కువ క్వశ్చన్ ఇదే, దీని మీదే. ప్రేమ వివాహం చేసుకోవచ్చా? నేను ప్రభువుని నమ్ముకున్న బిడ్డని, నమ్ముకోకుండా ఉన్న అబ్బాయిని చేసుకోవచ్చా? నమ్ముకోకుండా ఉన్న అబ్బాయిని చేసుకుంటే ఆ అబ్బాయి కూడా దేవుళ్ళలోకి మార్చవచ్చు కదా. అంటే వాళ్ళ యొక్క ఇష్టాన్ని వదులుకోకుండా దేవుని వాక్యాన్ని ఏం చేస్తారు? పోతేసుకుంటారు. వాళ్ళు చేసింది కరెక్ట్ చేయండి, వాళ్ళు చేస్తున్న తప్పును వదులుకోలేక వాక్యాన్ని ఏం చేస్తారు? సమర్పించుకుంటారు చేసేటప్పుడు. కానీ వీళ్ళందరూ ఒక రోజున ఏమవుతారు? దేవుడు పోతారు. చూశారు కదా, ఇన్నిని పట్టుకెళ్ళారు, ఇన్నిని పట్టుకెళ్ళారు, సంబరంగా సంతోషంగా పట్టుకెళ్ళారు. ఇంక మాకి కిరీటలు అనుకున్నారు, ఆఖరికి 7 మొహాలతో బయటకు వచ్చారు. పిల్లలకి మనకందరికీ పులిపాటు కాచుకోవాల్సిన మనం ఆ విషయంలో అశ్రద్ధగా ఉంటే నష్టపోతాం. ఇప్పటిదాకా జాగ్రత్తగా ఉంది, ఈ టైంలో కనుక మనం వదిలేసుకున్నామంటే, మన విషయమే మనం శ్రద్ధ వహించకుండా కాచుకోవాల్సిన విషయాన్ని కాచుకోకుండా వదులుకున్నామంటే, వీళ్ళగా పొందాల్సిన వాటిని ఏం చేస్తాం? వదిలేస్తాం. ఎవరైతే జీవితాన్ని కట్టుకొని, వాక్యం మీద కట్టుకొని, పరిశుద్ధత మీద కట్టుకొని, రెండవది ఆత్మలో ప్రార్థన చేస్తూ, ఆత్మ సంబంధమైన విషయాల కోసం ప్రార్థన చేస్తూ, మూడవది ఏంటది అమ్మా? కనిపెట్టుకుంటూ ప్రభువుని వైపు వస్తాం, కనిపెట్టుకుంటూ. నాలుగవది జీవితాన్ని కాల్చుకుని, ప్రభు కోసం పరిశుద్ధంగా జీవితాన్ని కాల్చుకుని కాపాడుకున్న వాళ్ళు చివరిగా చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయం 20వ వచనం. అందరి మాట చెప్పండి. ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము. ఎవరు చెప్తారు ఈ మాట? ఈ మాట చెప్పడానికి మనం అందరం సిద్ధపడాలి. దేవా, నీకోసం నీ జీవితాన్ని కట్టుకున్నాను, జీవితాన్ని నీ వాక్యం మీద కట్టుకునే విషయంలో నా శరీరాన్ని, నా జీవితాన్ని నల్లగొట్టుకుంటానయ్యా, నల్లగొట్టుకుంటూ కాపాడు. ఆత్మ సంబంధ విషయాల కోసం దేవుని సన్నిధిలో భోజాడుకుంటూ, కుటుంబ రక్షణ కోసం దేవుడికి అప్పగించిన బాధ్యత నమ్మకంగా నిర్వర్తించే విషయంలో కన్నీరు కార్చి ప్రార్థన చేసుకోండి. ఎప్పుడు వస్తాడో ప్రభువుని ఎదురు చూస్తూ దేవుడి ప్రేమలో నుంచి తొలగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ జీవించిన బిడ్డలు చివరిగా ఏమని చెప్తారు? ప్రభు అయిన యేసు. చెప్పాలి గట్టిగా మాట. ప్రభు అయిన యేసు చేయాల్సిన 4 చేయాలి, చెప్పాల్సినవి చెప్పాలి. అలా చేసిన వాళ్ళు
తప్పకుండా ఎక్కడుంటారమ్మా? ఒక దిన అక్కడ కలుసుకుంటాం మనం అందరం. ఒకవేళ మరలా కొడుకులో కలుసుకోవాలి, మీలోకి ప్రభురాట వచ్చింది అనుకోండి, ఎక్కడ కలుసుకుంటాం? ఆ ధైర్యం మనకున్నా, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం మనకున్నా స్త్రీలని అంటే ధన్యత ప్రభు మనందరికీ దయచేయాలన్నా ప్రార్థన చేసుకున్నాను. దానిలో వచ్చండి కనుమొత్తుని ప్రార్థన చేస్తున్నాను. మోకరించడం ఎవరైనా మోకరించడం కూర్చొని కడుపుతున్నాను ప్రార్థన చేస్తున్నాను. సిద్ధపడటం వెనుక ఉన్న 4 విషయాలను మనం ప్రభు నేర్పించాలి. ఎలా సిద్ధపడాలి? వాక్యం మీద జీవితాన్ని కట్టుకోవాలి. ఆత్మలో ప్రార్థన చేస్తుంది. ఆత్మ సంబంధమైన విషయాల వరకు ప్రార్థన చేసుకుంది. అప్పగించిన పని నమ్మకంగా చేయాలని ప్రార్థన చేస్తుంది. కుటుంబంతో దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేస్తుంది. ఎప్పుడు వస్తాడో నాకు కనిపెడు. దేవుని ప్రేమలో నుంచి తొలగిపోకుండా జీవితాన్ని కాల్చుకుంటూ జీవించిన వాడే ధైర్యంగా చెప్పగలుగుతారు ప్రభు యేసు రమ్ము. వీళ్ళ ప్రార్థన చేసుకున్నాను. దేవా, ఈ మాట చెప్పడానికి నన్ను సిద్ధపరచు. ప్రభు యేసు రమ్ము అని చెప్పడానికి నన్ను సిద్ధపరిచేయాలి. ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను. వ్యక్తిగతంగా మనం సిద్ధపడతాం. మన కుటుంబాన్ని సిద్ధం చేసుకున్నాను. ప్రభు రాకడలో ఈ భూమి మీద ఎలాగైతే కలిసి జీవించామో ప్రభు వచ్చినప్పుడు పరలోకం మన విధంగా మన కుటుంబం అందరితో మన సంఘం అందరితో మనం ఉండాలి. అప్పటికన్నా ఆత్మలో ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. వాక్య సత్యం మీద జీవితాన్ని కట్టుకోవడం మర్చిపోవద్దు. ఆయన కోసం ఎదురు చూడడం మర్చిపోవద్దు. దేవుని ప్రేమలో నుంచి కొలిపోవద్దు. ఆకర్షించేవి ఎన్నో ఉంటాయి ముందు, వాటిని జయించినప్పుడే దేవుడికి నిలబడగలుగుతాం. జయించిన వాటికి దేవుడి దగ్గర నుంచి బహుమానాలు ఉన్నాయి. జని జీవితంతో బహుమానం తీసుకుంటారు. లోకంలో ఓడిపోయి లోకంలో దిగజారిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. నేను సిద్ధపాటు వెనుక ఉన్న మీ పాఠాన్ని మాకు నేర్పించు. నేను సిద్ధపడను ఎంత నష్టమో సిద్ధపడిన వారు కొంచెం మేలు ఏదైనా వేటి ద్వారా మీరు ఏమే పాఠాలు నేర్పించారు అవన్నీ మా హృదయం భద్రత చేస్తుంది. వాక్య ప్రకారం జీవించేట్టుగా మనకున్నట్టు రాశించినట్టుగా బ్రహ్మ అని చెప్పడానికి బ్రహ్మ కుటుంబాలతో మీ సన్నిధిలో సిద్ధపడి మీరు వచ్చినప్పుడు పిలిచినప్పుడు మీ బంధకం వాటి కుటుంబాలను విడిచిపెట్టబడే స్థితిలో ఏ ఇంటిలో ఏ బిడ్డ మిగిలిపోకుండా సహాయం చేయండి. సంఘాన్ని దీవించండి. దాసులను ఆశీర్వదించి ఆరోగ్యవంతులుగా ప్రకటించి బలమైన సాధనాలుగా వాడుకోండి. సంఘాన్ని దీనికి ఆశీర్వదించండి. జరుగుతున్న పరిచయం బలపరిచయం చేయగలరు. ఈ నామకంత కొరికే సంఘాన్ని వాడుకుంటారు. అయినా దీపస్తంభం మీద దీపం అనేకలో వెలుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నాడు దీపస్తంభం మీద దీపం వాళ్ళకి చిన్న సంఘాన్ని దీపించి బలపరచుకోవచ్చు. ఎంతవరకు ఎంతో ఆశతో వాక్యం ప్రతి తల్లి సోదరుల కుటుంబాన్ని నాలుగా జీవించాను. ఒక స్థిర నిర్ణయం కలిగించబడినాను. నేను సిద్ధపడుతున్న కుటుంబాన్ని సిద్ధం చేసుకుంటానని మంచి నిర్ణయంతో ఉంటాను. ఆ హృదయాన్ని వాక్యాన్ని ఫలింప చేయాలి.
రాకను సిద్ధపరచు. ఆ దేశాల రాష్ట్రాల ప్రాంత ప్రజలను రాకను సిద్ధపరచు. పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని చెప్తాం. కొన్ని నామములు